విద్యార్థులు కన్నుల పండగ అనే జాతీయాన్ని ఉపయోగించి సొంత వాక్యం చెప్తారు. ఆన్సర్ అవగాహన. విద్యార్థులు మరిన్ని వేమన పద్యాలు సేకరించి చదువుతారు. ఆన్సర్ భాషాభిరుచి. విద్యార్థులు వేమన వంటి కవులు పట్లే గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఆన్సర్ సముచిత మనోవైఖరి. పాఠ్యాంశ సందర్భం చెప్పండి. ఆన్సర్ అవగాహన. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనున్నది. ఆన్సర్ వివృత లక్ష్యం. కవి సార్వభౌముడు అను బిరుదుగల కవి. ఆన్సర్ శ్రీనాథుడు. హరికథ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆదిభట్ల నారాయణదాసు. మానవుని మూర్తిమాత్వాభివృద్ధిలో ప్రధాన పాత్ర. ఆన్సర్ మాతృభాష. పెదవులు అర్ధ వివృత స్థితి కంటే దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు. ఆన్సర్ సంవృతాలు. మన దేశ చరిత్రలో రాజులు పరిపాలన కాలంలో ప్రప్రథమంగా తెలుగు భాషకు అధికార ప్రతిపత్తి కల్పించి దాని అభివృద్ధికి దోహదం చేసినవారు. ఆన్సర్ తూర్పు చాళుక్యులు. అల్ప ప్రాణులు మహాప్రాణాక్షరాల ఉచ్చారణను గ్రహించడం అనున్నది దీనికి సంబంధించింది. ఆన్సర్ శ్రవణం. ఉచ్చరించే వివిధ ధ్వనులను ధ్వనులకు సంబంధించిన వర్ణాలను గుర్తించడం అనున్నది. ఆన్సర్ జ్ఞానం. నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలను ఇవ్వడం దీనికి సంబంధించినది. ఆన్సర్ అవగాహన. ధ్వనులకు ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం. ఆన్సర్ అవగాహన. అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం అనున్నది డ్యాస్కు సంబంధించినది. ఆన్సర్ అవగాహన. నేర్చిన పాఠానికి కొత్త శీర్షికను నిర్ణయించడం. ఆన్సర్ సృజనాత్మకత. కవులు రచయితలు పండితులతో సమావేశం కావడం. ఆన్సర్ భాషాభిరుచి. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపం. ఆన్సర్ వర్ణం. తల్లి పాలు తాగి పెరిగిన వాడికి దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంత తేడా ఉంటుంది. ఇది ఎవరి అభిప్రాయం? ఆన్సర్
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. స్థానం అనగా ఆన్సర్ దాని పుట్టే ప్రదేశం.